ఆస్ట్రాయిడ్ పేలుళ్లు, గ్యాలక్టిక్ సూపర్నోవా శక్తులు, ఇలా చెప్పుకుంటూ పోతే యుగాంతం తెచ్చే ఉపద్రవాలు ఎన్నో ఉన్నాయి. ఏదేమైనా 2024 నుండి 1 బిలియన్ సంవత్సరాల తర్వాత భూమి మీద ఉన్న ఆక్సిజన్ మాయమైపోయి జీవాలకు ఊపిరాడటం ఆగిపోతుంది. కొంతమంది పరిశోధకుల ప్రకారం భూమి మీద మొదటి జీవం 4 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది. అలా మొదటి జీవం పుట్టిన సమయంలో భూమిని ఎన్నో స్పేస్ రాళ్లు ఢీకొడుతున్నాయి. కానీ జీవం ఊపిరి ఆగిపోలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా జీవం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొని ఈ రోజు మానవ రూపంలో భూమిని ఏల్తుంది. సరే, తర్వాతి బిలియన్ సంవత్సరాల్లో భూమి మీద జీవం ఎలా అంతమవ్వగలదో చూద్దాం. నంబర్ 1, స్పేస్ లో జరిగే అత్యంత వైలెంట్ మరియు శక్తివంతమైన మిస్టీరియస్ పేలుళ్లను గామారే బర్స్ అంటారు. ఇవి సూపర్నోవా పేలుళ్లతో లింక్ అయి ఉంటాయని పరిశోధకులు నమ్ముతున్నారు. అదృష్టవశాత్తు ఒక గామారే పేలుడు ఇప్పటి వరకు మన దగ్గరైతే జరగలేదు. మనం డైరెక్ట్ గా చూసి పరిశోధించేంత దగ్గరగా అవి పేల్తే పరిశోధించడానికి మనముండం, ఇన్స్టెంట్ గా ఆవిరైపోతాం. కాబట్టి ఇతర గ్యాలక్సీస్ లో జరిగే కాస్మిక్ గామారే పేలులను అబ్జర్వ్ చేసి మాత్రమే పరిశోధనలు చేయగలం. అయితే మన మిల్కీవే గెలాక్సీలో ఈ గామారే పేలుడు సంభవిస్తే అది భూమి మీద జీవాన్ని తుడిచిపెట్టేయగలదు. సరైన డైరెక్షన్ లో పేలిన గామారే పేలుడు 10 సెకండ్సే ఉంటుంది. ఇంతటి తక్కువ సమయంలో ఆ పేలుడు శక్తి మన ఓజోన్ పొరలో సగాన్ని నాశనం చేయగలదు. ఓజోన్ లేయర్ లో కొంత భాగం నాశనమైతే చాలు భూమి మీద డ్రాస్టిక్ వాతావరణ మార్పులు జరిగే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. వాటి ఎఫెక్ట్స్ చనిపోయిన మెరైన్ జీవుల రూపంలో మనం రోజు చూస్తూనే ఉంటున్నాం. ఇలా మొత్తం ఓజోన్ లేయర్ ఒకేసారి నాశనమైపోతే పెద్ద సంఖ్యలో జీవాలు చనిపోయి ఫుడ్ చైన్ దెబ్బతింటుంది. ఒక గామారే పేలుడు వల్ల సముద్రాల్లో ఉన్న పై లేయర్స్ లో బతికున్న జీవులు ముందుగా చనిపోతాయి. ఈ పొరల్లో ఉండే నాచు లాంటి పదార్థమే భూమి మీద ఉన్న అన్ని చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకా ఫర్దర్ గా గామారే పేలుళ్ల కిరణాలు వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ మరియు నైట్రోజన్ ను నాశనం చేస్తాయి. ఇవి నైట్రోజన్ డయాక్సైడ్ గా మారినప్పుడు ఒక నల్లటి పొగమంచు భూమి మొత్తాన్ని కమ్మేస్తుంది. దీనివల్ల సూర్యుడు బ్లాక్ అయిపోయి భూమి మీదకు వెలుగు రాదు. అప్పుడు ఉష్ణోగ్రతలు చల్లబడి ఒక మినీ ఐసేజ్ అంటే మంచు యుగం మొదలవుతుంది. వర్షాలు పడవు. భూమి మొత్తం మంచుతో కప్పేయబడటం వల్ల పంటలు సరిగ్గా పండవు. ఇదే కొన్ని వందలు లేదా వేల సంవత్సరాలు జరిగితే మానవాళి అంతమవ్వక తప్పదు. నంబర్ 2, 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక సిటీ సైజ్ లో ఉండే ఆస్ట్రాయిడ్ ఇప్పటి గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో భూమిని ఢీకొట్టింది. అదే డైనోసార్స్ ను అంతం చేసిన చిక్సుక్లబ్ ఆస్ట్రాయిడ్. ఆ సమయంలో డైనోసార్స్ తో పాటు భూమి మీద జీవించిన అనేక జీవాలకు శుభం కార్డు పడింది. ఆ సమయంలో మనుషులు లేరు. మనిషి పూర్వీకులు 25 కేజీల కంటే తక్కువ వెయిట్ ఉండటం వల్ల మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ చిన్న చిన్న గుంటల్లో దాక్కుని బతికాం. కానీ ఇలానే ప్రతిసారి మనుషులు గెలుస్తారని ఊహించుకోకండి. ఇప్పుడు సడన్ గా డైనోసార్ ఆస్ట్రాయిడ్ భూమి మీద పడితే మనం బాయ్ బాయ్ చెప్పక తప్పదు. నాసా లెక్కల ప్రకారం ప్రతి 100 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి జీవాన్ని అంతం చేయగలిగేంత పెద్ద ఆస్ట్రాయిడ్ భూమి మీద పడుతుంది. కాబట్టి భయపడకండి, మనకి భూమి మీద ఇంకా నూకలు మిగిలే ఉన్నాయి. ఇంకో 55 మిలియన్ సంవత్సరాల తర్వాత వచ్చే ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ కు సిద్ధమవ్వడానికి మనకి ఇంకా చాలా సమయం ఉంది. కానీ చిన్న చిన్న ఉల్కలు పడుతూనే ఉంటాయి. అయితే ఈ 55 మిలియన్ సంవత్సరాల లోపలే ఇంకో పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని తాకే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఇలాంటి ఆస్ట్రాయిడ్ కు ఎంత శక్తి ఉండాలి? 2017లో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం ఇప్పటి భూమి మీద జీవం మొత్తాన్ని అంతం చెయ్యాలంటే మన మహాసముద్రాలు కూడా ఆవిరైపోయేంత శక్తివంతమైన పేలుడు జరగాలి. మన సోలార్ సిస్టమ్ లో ఉన్న పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ అయిన పలాస్ మరియు వెస్టా మాత్రమే భూమి మీద ఇంతటి పెద్ద విధ్వంసాన్ని సృష్టించగలవు. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నంబర్ 3, భూమి మీద జీవానికి సూర్యుడే శక్తి ఇస్తాడు. దానికి అన్లిమిటెడ్ లైఫ్ టైం ఉంటుంది అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. వచ్చే 5 బిలియన్ సంవత్సరాల్లో సూర్యుడు కూడా అంతమైపోతాడు. సూర్యుడు తన కోర్ లోపల ఉన్న హైడ్రోజన్ ఫ్యూజన్ ద్వారా శక్తిని పుట్టిస్తాడు. ఈ ఫ్యూజన్ బై ప్రొడక్ట్ హీలియం. సూర్యుడిలో ఉన్న హైడ్రోజన్ అయిపోతూ దాని కోర్ లోపల ఈ బై ప్రొడక్ట్ హీలియం పేరుకుపోతూ వస్తుంది. ఇందువల్ల సూర్యుడు బయటికి ఎక్స్పాండ్ అవుతాడు. ఇక హైడ్రోజన్ అయిపోయిన తర్వాత కోర్ మధ్యలో ఉన్న హీలియం వెయిట్ భరించలేక సూర్యుడు కుప్పకూలిపోతాడు. ఎక్స్పాండ్ అయిన సూర్యుడి బయటి లేయర్స్ మెర్క్యూరీ, వీనస్, భూమిని మింగేస్తాయి. అప్పుడు మార్స్ పోలార్ ఐస్ క్యాప్స్ కరిగి మరో భూమిలాగా మారుతుంది. ఆ సమయంలో భూమి మీద ఎలాంటి జీవం ఉన్నా అది ఇన్స్టెంట్ గా ఆవిరైపోతుంది. ముందుగా మహాసముద్రాలు మరుగుతున్న సాంబార్లా తయారవుతుంది. ఆ తర్వాత ఓజోన్ లేయర్ చిన్న చిన్నగా చీలిపోయి హానికర అల్ట్రావైలెట్ కిరణాలు భూమి మీద పడతాయి.
ఈ సమయంలో భూమి మీద మనుషులు ఉంటే రేడియేషన్ మరియు మ్యుటేషన్ ప్రభావం వల్ల చిన్నగా తమ అంతాన్ని చూస్తారు. బతికి బట్టగట్టిన వారు సూర్యుడు భూమిని డైరెక్ట్ గా మింగేసే సమయంలో అంతమైపోతారు. ఆ సీన్ నరక కూపం కంటే ఘోరంగా ఉంటుంది. దాన్ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. నంబర్ 4. ఈ రోజుల్లో మన దగ్గరున్న ఒకానొక శక్తివంతమైన ఆయుధాలు పేలితే దాని బ్లాస్ట్ జోన్ అయిన 4 కిలోమీటర్స్ లో ఏ డైరెక్షన్ లో ఉన్న జీవులైనా అంతమవ్వక తప్పదు. అయితే దాని ఇంపాక్ట్ 4 కిలోమీటర్లు దాటి కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. కానీ ఈ తక్షణ మరణాలు మాత్రమే న్యూక్లియర్ బాంబ్ ద్వారా వచ్చే విపత్తుల్లో ఒకటి కాదు. దానివల్ల వచ్చే న్యూక్లియర్ వింటర్ అత్యంత భయంకరంగా ఉంటుంది. ఈ పేలుడు ద్వారా పుట్టిన మష్రూమ్ క్లౌడ్ లోని న్యూక్లియర్ దుమ్ము, ధూళి వాతావరణంలో ఉన్న గ్యాసెస్ తో రియాక్షన్ జరిపి సూర్యకిరణాల్ని అడ్డగించే పెద్ద పెద్ద మేఘాల్ని తయారు చేస్తుంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఈ ప్రభావం కొన్ని వందల సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఒకవేళ అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం మొదలైతే 1000 న్యూక్లియర్ బాంబుల వరకు పేలొచ్చు. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఆయుధాగారంలో ఉన్న న్యూక్లియర్ బాంబులు. దీనివల్ల లెక్కలేనన్ని ప్రజలు చనిపోతారు. 4 లేదా 5 సంవత్సరాల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు పడిపోతాయి. మనుషులు పంటలు పండించలేరు. గందరగోళం మరియు హింస తీవ్ర రూపం దాలుస్తాయి. నంబర్ 5. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా ప్రపంచమంతా పాకేస్తుంది. చాట్బాట్స్ నుండి ప్రాంప్ట్స్ ద్వారా ఒక ఫుల్ యూట్యూబ్ వీడియో ఈ టెక్నాలజీ సహాయంతో జనరేట్ చేయొచ్చు. 2050 కల్లా మన రోజువారీ పనుల్ని మనకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 50% ఎఫిషియెంట్ గా చేసే అవకాశం ఉంది. ఏకంగా కొన్ని ఏఐలు మనిషి తెలివిని కూడా దాటేస్తాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెడ్డగా మారుతుంది అనే ఆలోచన చాలా మందిలో బలంగా పాతుకుపోయి ఉంది. మానవతా విలువల్ని పాటించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ఇచ్చిన పనిని గుడ్డిగా చేసుకుంటూ పోయే రోజులు వస్తే ఇక అంతే సంగతులు. ఎలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉన్న ఒక కార్ తో మిమ్మల్ని ఎయిర్పోర్ట్ కు తీసుకొని వెళ్లమన్నారు. ఆ కార్ ఏదైనా చేసి మిమ్మల్ని ఎయిర్పోర్ట్ కి తీసుకొని వెళ్ళాలి అని ప్రోగ్రామ్ చేసుంది. రోడ్ మీద వెళ్తున్న వేరే కార్స్ కి యాక్సిడెంట్ చేసి లేకపోతే నడిచే వారిని గుద్దేసో అది మిమ్మల్ని ఎయిర్పోర్ట్ వద్దకు చేరిస్తే అందులో ఉపయోగమేముంది? అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటియన్స్ అంటే అవగాహనను డెవలప్ చేసుకుని టెర్మినేటర్ లేదా అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ సినిమాల్లో లాగా మానవాళి మీద రివర్స్ అయ్యే అవకాశం లేకపోలేదు. నంబర్ 6. జీవం అంతం గురించి మాట్లాడుకునేటప్పుడు గతంలో ఎన్ని యుగాంతాలు జరిగాయో తప్పక గుర్తు చేసుకోవాలి. 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన గ్రేట్ ఆక్సిడేషన్ అనే ఒక ఈవెంట్ వల్ల భూమి మీద వాతావరణం పుట్టింది. దీని ద్వారానే ఆక్సిజన్ పుట్టి ఇప్పటి జీవాలకు ప్రాణవాయువుగా మారింది. బ్లూ గ్రీన్ ఆల్గే అని పిలువబడే సయోనో బ్యాక్టీరియా మన వాతావరణాన్ని ఆక్సిజన్ తో నింపేసింది. దానివల్లే మల్టీ సెల్యులార్ జీవులు ఎవాల్వ్ అయ్యి ఊపిరి తీసుకోగలుగుతున్నాయి. అయితే 450 మిలియన్ సంవత్సరాల క్రితం గ్రేట్ ఆర్థోవికన్ అనే ఒక మాస్ ఎక్స్టింక్షన్ లో అనేక ప్రాణులు చనిపోయాయి. ఆ సమయంలో వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ శాతం సడన్ గా పడిపోవటం వల్ల ఇలా జరిగింది. ఇది వరకు జరిగింది కాబట్టి మళ్లీ జరగదు అన్న గ్యారంటీ లేదు కదా. నేచర్ కమ్యూనికేషన్ స్టడీ ప్రకారం ఇప్పుడు మనం చేసే పనుల వల్ల వాతావరణ మార్పులు జరిగి గాల్లో ఆక్సిజన్ శాతం పడిపోతూ వస్తుంది. దీనివల్లే సముద్రపు జీవాలు చనిపోతూ వస్తున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.